హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో మంచి స్వీట్ చేసేసుకుందాం. బేకరీ స్టైల్లో అంతకంటే ఇంకా హైజెనిక్గా పక్కా కొలతలతో గుల్లగా వచ్చేలా మైసూర్ పాక్ అయితే చేసేసుకుందాం. ఈ మైసూర్ పాక్ చేసేటప్పుడు పెద్దగా కష్టపడాల్సిన పని ఏం లేదండి. అన్నీ మనము టిప్స్ ఫాలో అయ్యామంటే ఖచ్చితంగా 20 మినిట్స్లో అయితే మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముందుగా మీరు మైసూర్ పాక్ని దేంట్లో అయితే వేయాలనుకుంటున్నారో దానికైతే ఫస్ట్ నెయ్యినైతే గ్రీస్ చేసి పెట్టేసుకోండి. నేనైతే ఇలా బ్రెడ్ టిన్ అయితే తీసుకున్నా. మీరు కావాలంటే కేక్ టిన్ కూడా తీసుకోవచ్చు. దానికైతే నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేయండి. తర్వాత ఇప్పుడు 1 కప్పు దాకా శనగపిండి అయితే తీసుకున్నాను నేను. అంటే దాదాపు 250 గ్రామ్స్ తీసుకున్నాను. దాన్ని కూడా ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి జల్లెడ పెట్టుకొని జల్లించుకుందాం పూర్తిగా. ఇలా జల్లించుకోవడం వల్ల ఎక్కడైనా డస్ట్ ఉన్నా లేదంటే ఇంకా ఏదైనా రవ్వ ఉన్నా కూడా మొత్తం అంతా శుభ్రమైపోతుంది. అండ్ మైసూర్ పాక్ కూడా చాలా గుల్లగుల్లగా రావడానికి ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాన్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నె తీసుకుందాం. అందులోకి అయితే నేను 1 కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకున్నా. అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకున్నా. దాంతోపాటు 3/4 కప్పు దాకా నెయ్యి అయితే వేసుకున్నాను. ఈ నెయ్యి అనేది పూర్తిగా మీ ఆప్షన్, ఆయిలే వేసుకోవచ్చు. కావాలంటే దాదాపుగా 1/3 కప్పు దాకా ఆయిల్ నెయ్యి కలిపి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి అయితే మనం జల్లించి పెట్టుకున్న శనగపిండిని అయితే పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అంతా కూడా మనము మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులోకైతే మనం పక్కన ఇప్పుడు గిన్నెలో తీసి పెట్టుకున్న ఆయిల్ నెయ్యి నుంచి ఒక 2 గరిటెల దాకా ఆయిల్ తీసేసుకొని మనం శనగపిండిలో అయితే వేసుకొని బాగా కలిపేసుకుందాం. స్పూన్తో అయితే నీట్గా అంతా కలిసేలాగా, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మొత్తం అంతా కలిసేలాగా, ఎక్కడ కూడా ఉండలనేది లేకుండా అంతా కూడా ఒక 2 మినిట్స్ పాటు బాగా కలిపేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇలా కలిపేసుకోవాలన్నమాట. వాటర్ ఎట్టి పరిస్థితిలో కూడా వేయకూడదు. అంత సాఫ్ట్గా ఇలా అంతా కలిపేసుకోవాలి. రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది చూడండి. ఇలా మనం సాఫ్ట్గా కలిపేసుకున్నాక దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక అడుగు మందంగా ఉన్న డీప్ కడాయి తీసుకోండి. దాంట్లోకైతే నేను లావుగా ఉన్న పంచదారనైతే 1/3 కప్పు దాకా అయితే వేసా. లావుగా ఉంది కాబట్టి నేను కొంచెం తగ్గించుకున్నాను అనమాట. 2 కప్పుల దాకా, అంటే దాదాపుగా 1/3 కప్పు దాకా పంచదార వేసుకున్న. 1/2 కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం గిన్నెలో తీసి పెట్టుకున్న ఆయిల్ని ఒక స్టవ్ పైన పెట్టేసుకుందాము. తర్వాత ఇంకొక పంచదార వేసాం కదా, ఆ డీప్ కడాయిని ఇంకో స్టవ్ మీద పెట్టేసుకొని పాకం రానివ్వాలన్నమాట. తీగ పాకం రావాలి. మరి తీగ పాకం అంటే తిక్కు తీగ పాకం కాదు, కొంచెం స్టిక్కీగా రావాలి. తర్వాత మనం పక్కన ఆయిల్ తీసి పెట్టుకున్న గిన్నెలో కూడా లో ఫ్లేమ్ మీద అయితే ఆయిల్ని అలాగే వేడి చేస్తూ ఉండాలన్నమాట. ఆయిల్ అయితే వేడి అవుతూనే ఉండాలి. మనం ఇలా కలుపుతూ ఉన్నట్టయితే కొద్దిసేపటి తర్వాత ఇలా తీగ పాకం అయితే వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మనం ఇలా పాకం వచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అంతా కూడా మొత్తం ఈ పాకంలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతా కూడా 1 నిమిషం అటు ఇటు అయినా ఏమీ కూడా ఉండలనేది అవ్వదండి. మనం ఆయిల్లో కలిపాం కాబట్టి భయపడాల్సిన పని అయితే లేదు. ఇప్పుడు బాగా లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని అంతా కూడా ఇలా కలిపేసుకోవాలి. ఎలా చేసుకున్నా కూడా ఉండలనేది కట్టదు. భయపడాల్సిన పని అయితే లేదు. ఇలా కొద్దిసేపటి తర్వాత మనము కాగుతున్న ఆయిల్ని లేదా నెయ్యిని వేసుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలి నాన్ స్టాప్గా, లో టు మీడియం ఫ్లేమ్ మీదనే. అండ్ పక్కన మనము ఆయిల్ అయితే ఒక్కొక్క గరిటతో వేసుకుంటూనే ఉండాలి. ఎప్పటిదాకంటే ఈ పాన్ నుంచి మనకు ఈ శనగపిండి మైసూర్ పాకు సపరేట్ అయ్యేదాకా కూడా మనం బాగా కలుపుతూనే ఉండాలి. చూడండి ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది కదా, వేస్తుంటే అబ్జర్వ్ చేసుకుంటా ఉంటుంది కదా. అలాగే మనము అక్కడ ఆయిల్ అయిపోయేదాకా కూడా అండ్ ఇక్కడ సపరేట్ అయ్యేదాకా కూడా మనం ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. కాసేపటి తర్వాత ఇది కలర్ చేంజ్ అవుతుంది అండ్ గుల్లగా రావడం అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకొచ్చి దీన్ని మనం నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ఈ టిన్నులో అయితే మొత్తం అంతా వేసేసేయాలి. చూడండి నిండిపోయింది నాకు. సపరేట్ ఇంకొక దాంట్లో కూడా వేసుకున్నా నేను. ఇలా అంతా వేసుకున్నాక గట్టిగా నొక్కాల్సిన అవసరం లేదు. జస్ట్ పైన అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. గట్టిగా నొక్కకండి, లోపల గుళ్ళు అనేది రావాలన్నమాట. ఇలా అంతా చేసుకున్న తర్వాత మనం ఒక 2 అవర్స్ పాటు వదిలిపెట్టేద్దాం దీన్ని. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కొద్దిగా ఇంకా గోరువెచ్చగా ఉంది అన్నప్పుడే మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే మరీ పొడి అయితే అయిపోతుంది. అందుకోసం కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలా. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా పీసెస్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయింది. అన్నీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే 20 మినిట్స్ కంటే ఎక్కువగా పట్టదండి. కావాలనుకుంటే మీరు తీపి ఇంకాస్త ఎక్కువగా పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము దీన్ని
పైన ఒక ప్లేట్ అయితే బోర్లించుకొని దీన్ని రివర్స్ పెట్టేస్తాం మనము. ఎలా ఉన్నది అలా మొత్తం టిన్ను నుంచి సెపరేట్ అయిపోతుంది మైసూర్ పాక్ అనేది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చింది కదా! పీసెస్ కూడా ఎక్కడక్కడ సెపరేట్ అయిపోతున్నాయి. సో, మనకు పర్ఫెక్ట్‌గా మైసూర్ పాక్ అనేది కుదిరిపోయింది. చూడండి ఎంత గుల్లగుల్లగా ఉంది. అందుకోసమే టిప్స్ ఫాలో అయినట్టయితే మనకు కరెక్ట్‌గా కుదురుతుంది. ఎట్టి పరిస్థితిలో చెడిపోయే సమస్య ఉండదు. మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేసేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ ఎవరైనా చూడని వాళ్ళుంటే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్.